జగన్ టైంలో ఉద్యోగాలు ఇద్దామనుకుంటే కోర్టులు కేసి ఆపేసి ఇప్పుడు ఇచ్చుకుంటున్నారు అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2023లో యూనివర్సిటీ పోస్టుల నోటిఫికేషన్ని వ్యతిరేకించారు చంద్రబాబు. 3220 పోస్టుల భర్తీ మీద హైకోర్టులో కేసులు వేయించి మరీ ఆపిచ్చారు. కోర్టులో కేసులు ఉండగానే కోర్టు అనుమతి లేకుండానే ఆ నోటిఫికేషన్ రద్దు చేసేశారు వీళ్ళు వచ్చాక. ఇప్పుడు పాత రోస్టర్తోనే కొత్త నోటిఫికేషన్కి అడుగులేస్తున్నారు. కోర్టుకు చెప్పకుండానే 1500 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముందు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకి తమ అనుకూల వర్గంతో భర్తీ చేసేందుకు కుతంత్రం అన్నట్టు వాళ్ళు ఖచ్చితంగా అదే చేస్తారు. కానీ మనకెందుకు చేత కాలేదు? 2019లో గవర్నమెంట్ వచ్చి 23 దాకా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆ చివరిలో ఆ టీచర్లదైనా ఇదే పోలీసులదైనా లెక్చరర్లదైనా అప్పుడు పెట్టారు. కాబట్టి అవతలోడు కోర్టులో కేసులు వేసి ఆపుకున్నారు. ఇప్పుడు మరి వాలంటీర్లదో లేకపోతే కనుక సచివాలయాలతో అయితే ఎవడు ఆపలేకపోయాడు కదా. మరి అట్లాగే ఆ టైంలో ఎందుకు చేయలేకపోయారు? కాబట్టి చిత్తశుద్ధి ఏం లేదు. అదే సందర్భంలో ఆ రోజున ప్రభుత్వాన్ని ఆపిచ్చిన వాళ్ళు వీళ్ళు తమ క్రెడిట్ వేసుకున్నారు, తమ ఖాతాలో వేసుకున్నారు. అది వాళ్ళకు ఉన్నటువంటి టాక్టిక్స్. మరి ఇప్పుడు వీళ్ళకి ఎందుకు చేత కావట్లేదు అది వైసీపీ వాళ్ళకి?